అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ కలెక్టర్ కొద్దిగా వస్తాను. ఈ టవర్ ప్రైవేట్ అది బిల్డింగ్, అది ప్రైవేట్ బిల్డింగ్. స్కూల్ ఏదో స్కూల్ ఈ చెట్లు ఉన్నది జయలక్ష్మి, కొబ్బరి చెట్లు ఒకటి జయలక్ష్మి బోరా మస్జిద్ అప్పుడు దోమలు పోయినట్టే కదా, చాలా ఉన్నాయి అన్న దోమలు. ఇది ఒకటే పెద్ద ప్రోగ్రామ్ అది. ఇది మట్టి వెనుకది ముంగట ఉంది బతుకమ్మ లోపలికి తీసుకొని అదే అనుకున్నాం. మధ్యలో ఇంకా ఎన్ని సంవత్సరాల కింద కొనుక్కున్నారు? 40 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నారు మరి? మా ఇల్లు పోతే వచ్చి తిండి లేదు, నిద్ర లేదు. అసలు ఎట్లా చిన్న చిన్న పిల్లలు ఒక లేడీ లో బీపీ కష్టం చేసుకొని కప్పులు చేసుకొని కడుతున్నాం, కరెంట్ కడుతున్నాం, అన్ని విధాలా కడుతున్నాం. 40 ఏళ్ళకి వెళ్ళి చిన్న చిన్న గుడ్డలు వీడికెళ్ళి పోతే బాధ అయింది. మనం కొనుక్కున్నాం బీజేపీ దగ్గర కొన్నాం మేము. అందరేమో మీరు వస్తారని మాకేం తెలుసు. అస్మత్పేట చెరువు పక్కకి 140 మంది, 125 మంది ఇక్కడ. అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి, అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం. 40 ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు, వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు, దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 16-17 సంవత్సరాలు, వీళ్ళొక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతుండో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు, మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను, పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు, ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఒక గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి, నౌకర్లు చేసి నెలకు 5,000, 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు, కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్ళకు ఈ పేదల గురించి తెలియదు. ఇలా సరూర్ నగర్ చెరువు, షఫీల్గూడ చెరువు, ఇవాళ అస్మత్పేట చెరువు, అల్వాల్ చెరువు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 100 చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ళ బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, ఇలా నువ్వేదో సూదపూసలాగా, నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లాగా, నువ్వేదో ఛాంపియన్ లాగా పోజు పెట్టే ప్రయత్నం చేయకు. పేదల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు, నిన్నే ముఖ్యమంత్రి కాదు, అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది, ఇక్కడ అనేక ప్రభుత్వాలను చూసినా, ఇక్కడ అనేక పార్టీలను చూసిండ్రు, ఇవాళ నిన్ను కూడా చూస్తూ ఉన్నారు. పేదల జోలికి వస్తే మాడి మషైపోతారు, జాగ్రత్త. మీరు పేదలతోటి పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇలా ఇవన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాల్సింది, మరి ఎందుకు చేస్తలేరో కానీ అంత ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ, వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ, ఆ నోటీసులు స్వీకరించిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు, కట్టల చుట్టూ తిరుగుతున్నారు. నేను అంటున్నా, షెర్ల చుట్టూ, కాలువల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది, కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి, పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు, వారు టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఇక్కడ ఇష్యూ, ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు. ఆయన 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. వారు అడిగిన ఒక ప్రశ్న, కబ్జాల గురించి, మేము చెప్పినాం, కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే ఇలా ఇన్కన్వెన్షన్కి బాధ్యులు ఎవరండి? ఇన్కన్వెన్షన్ పర్మిషన్ వచ్చిన నాడు రోషా గారి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఆనాడు కలెక్టర్ లేడా అక్కడ, ఆనాడు జిహెచ్ఎంసీ లేదా అక్కడ, ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ నువ్వు కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది నీ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది నీ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి
ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు. నేను అంటలేను. పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ, మమ్మల్ని మెట్లు కూడా ఎవడు ఎక్కనియాడు. మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు, కానీ ఉన్నోడు మాత్రం పైరవి చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు. అందుకనే చట్టం ఉన్నవాని చుట్టం కావద్దని మేము అంటున్నాం. పైరవి చేసుకున్నాడు కూడా నువ్వు కూలగొట్టరాదు వాడద్దు అంటున్నాడు. నీకు దమ్ముంటే కూలగొట్టి పైరవి చేసుకున్నాడు. నేను అంటున్నా వల్ల పేదవాళ్ళు 40-50 గజాలు వాక్ సాగర్ చెరువు ఉంది. 632 మందికి ఆనాటి ప్రభుత్వం పట్టా ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీలో ఉంది అని ఎట్లా అంటావు? ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు 60 గజాలు ఎవరుంటారు చెప్పు? నేను ఉంటాను 60 గజాలు కదా చెప్పవు? నరసింహ ఉంటాడు 60 గజాలు. కడుబీదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు బాయ్ సాబ్. ఈ మురికి కూపంలో ఎవరు ఉంటారు బాయ్ సాబ్? దిక్కులేని వాళ్ళు పేదలు ఉంటారు బాయ్ సాబ్. అసలు జనరల్గా మీకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఊళ్ళల్లో. ఊరు పట్టు ఊరు పట్టు ఉడుము పట్టు అంటే తెలుసా? ఊరు పట్టు ఉడుపు పట్టు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో చూసినా వాళ్ళు ఏ కులమో తెలియదు, వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చినో తెలియదు. వాళ్ళంతా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తారు. నాకు తెలిసి ఈ అస్మత్పేట ఈ పక్కకు ఉన్న వాళ్ళందరికీ ఒక మమకారం ఉంటుంది. మాది అస్మత్పేట మా కథ అని. వాటి పుట్ట మీద ప్రేమ ఉంటుంది, నీకు తెలుసో తెలియదు. ఒక చెట్టు మీద ప్రేమ ఉంటుందండి, మనిషికి అనుబంధం ఉంటుంది. నువ్వు అనబడితే వీటి అక్కడ దమ్ముందా? లేని వాళ్ళకే పేదలకే గూడు కట్టించే దిక్కు లేదు. ఇవాళ గిన్ని ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే దమ్ముందా అండి ప్రభుత్వానికి? ఉందా చెప్పండి. నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకు తెలుసు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పెన్షన్లు సకాలంలో వస్తలేవు. నువ్వు మాట్లాడేవాడితే వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపిస్తే ప్రత్యామ్నాయాలు చూపించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎన్ని వేల ఇల్లు కూడా కొడతావు? ఎంతమందిని డిస్ప్లే చేస్తావు చెప్పండి. ఇవాళ నేను ఏదో చూసిన వార్త, మూసీ నది పక్క పంటి 25,000 కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ 25,000 మంది కట్టేయమని చెప్పండి ఫస్ట్. కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి, ఇట్లా ఒక్క దగ్గర కాదు, లక్షల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. సార్ ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైనాయని ఆడుకుంటున్నాను. నేను ఏమంటున్నా, ఒకటి ఎంక్రోచ్మెంటు జరిగినప్పుడు సరే రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది. నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుందా? నీ జిహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది? ఏం చదువుకున్నట్టు? ఇవాళ ముద్దం నరసింహ గారు ఉన్నారు, 5 ఏళ్ళు కార్పొరేటరు, మళ్ళీ దీవిస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఈటల అందరూ ఎంపీ 5 ఏళ్ళ కోసం వచ్చిండు, మళ్ళీ ఆశీర్వదిస్తూ వస్తారు, లేవు. ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. ఏం చేసినట్టు? నీ సిస్టమ్ ఏం చేసింది? నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీని పర్మిషన్లు? ఎవరిచ్చింది దీని నల్ల కనెక్షన్లు? ఎవడిచ్చింది దీని కరెంటు కనెక్షన్లు? చెప్పండి. ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ? ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి. మాటలు సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా. ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు. ఆ జ్ఞానం లేదు వీళ్ళకి. పేదల భూములు గుంజుకున్నా, పేదలకు ఇబ్బంది కలిగించినా, పేదల కన్నీళ్లు చూసినా దాని వ్యతిరేకమైన గుర్తుపెట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.